హాయ్ గైస్, ఈ రోజు మళ్ళీ ఫిష్ తినాలనిపించి ఫిష్ అయితే పట్టుకొచ్చాను అనమాట. మళ్ళీ పట్టుకొచ్చాను కదా ఫిష్, మళ్ళీ సేమ్ ఫిష్ తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫిష్ తీసుకొని మళ్ళీ అయితే కడిగేసుకుంది. మళ్ళీ కడిగిన తర్వాత ముందు వచ్చేసి ఫిష్ కు అయితే వచ్చేసి 160 రూపీస్ పడ్డది. మళ్ళీ తెచ్చానుగా ఈ ఫిష్ కూడా మళ్ళీ 170 రూపీస్ అయితే పడ్డది అనమాట. ఇక మళ్ళీ ఫిష్ అయితే కడిగేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడిగిన ఫిష్ తీసుకొని మసాలాలు, ఉప్పు, కారాలు, దాని సరిపడా జీలకర్ర, మెంతులు అన్ని మళ్ళీ వేసేసుకుందాం. అరే నీ అబ్బా అన్ని మసాలాలు వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి ఆయిల్ అయితే పోసేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే మిక్స్ చేసుకుందాం చేత్తోని. మిక్సీ మళ్ళీ చేయడం వల్ల చాలా అన్ని ముక్కలన్నీ కలుస్తాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ముక్కలు కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే చింతపండును మళ్ళీ వాటర్లో వేసి నానబెట్టేద్దాం అనమాట. ఫిష్ కు తగినంత మళ్ళీ ఆ చింతపండును తీసుకొని మళ్ళీ ఆ చేపలకు సరిపోనైతే మనం వేసేసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా మళ్ళీ తక్కువ కాకుండా. ఇప్పుడు మళ్ళీ ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మళ్ళీ బాండి పైన వేసేసుకుని ఒకసారి అయితే వేడి చేసేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకొని మిక్స్ అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసిన వాటిని తీసుకొచ్చి ఉల్లిగడ్డ, టమాటా, ఆనియన్స్ అవే మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకుందాం అనమాట. అన్ని మసాలాలో మళ్ళీ ఒకసారి 2-3 సార్లు కలిపేసుకుందాం. ఇది కాస్త వేడైన తర్వాత మళ్ళీ మనం నానబెట్టుకున్న చింతపండును మళ్ళీ పోసేసుకొని మళ్ళీ చారును అయితే వేడి చేసుకుందాం. మళ్ళీ చారు వేడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుపుకున్న ముక్కల్ని తీసుకొచ్చి మళ్ళీ సాంబార్లో అయితే సేమ్ ముందట్లాగే వేసేద్దాం. మళ్ళీ కలిపిన ముక్కల్ని సాంబార్లో వేడైన తర్వాత మళ్ళీ కలపకుండా వదిలేసేద్దాం అనమాట. సాంబార్ వేడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఒక లెమన్ కూడా పిండేసుకుందాం దాంట్లో సరిపోను. ఇప్పుడు మళ్ళీ కర్రీ కూడా సేమ్ అలాగే వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు రైస్ లో పెట్టుకుని సేమ్ అదే విధంగా ముక్కలు అయితే వేసేసుకొని మళ్ళీ టేస్ట్ అయితే చేద్దాం. చికెన్ ముక్కలు అయితే మళ్ళీ మంచి ఉడికాయి మెత్తగా. ఫిష్ ముక్కలు అయితే మెత్తగా ఉడికాయి అనమాట. మాత్రం మళ్ళీ సేమ్ అలాగే ఉంది. మీరు మాత్రం పోతూ దారిలో ఒక సబ్స్క్రైబ్ చేసిపోయండి. మళ్ళీ వీడియో చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా